ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 డిసెంబర్ మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం రాబోతుంది. మరి వీళ్ళకి ఈ కన్యరాశి వాళ్ళకి రాజయోగం అనేది పట్టిందల్లా బంగారము. మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి వీళ్ళ పేరులో కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి విజయంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి చదువు పరంగా కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. మరి వీళ్ళు అనుకున్న ఆలోచనలు, మరి వీళ్ళు ఏమో చేయాలనుకుంటారు. వీళ్ళ మైండ్లో ఉండాల్సిన కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, ఏదో పెద్ద ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్కి సేవ చేయాలి అనేటిగా ఒక ఆలోచనలు ఉంటారు. మరి అది కూడా వీళ్ళకి ఆ భగవంతుడు దయ వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలం, దైవ బలం, పూజ బలం రాబోతుంది. మరి లక్ష్మీ అమ్మోరు అనేది పెద్దగా చేతిలో నిలబడదు. ఎంత సంపాదించినా, ఎంత సాధించినా కూడా చెడము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు బాగుపడ్డారు, పైకి వచ్చారు, ఏదో విధానాలుగా కష్టపడుకుంటూ అభివృద్ధిగా వచ్చేసారు. మరి మీరు ఏ విధంగా అయినా కూడా ముందుకు రాకోకుండా, వెనక్కి పోకోకుండా, ఏ పని చేసినా సక్సెస్ కాకోకుండా దగ్గరికి వచ్చేది దూరం అయిపోతుంది. మరి ఎందువల్ల పోతుంది, దానికి కారణం ఏమిటి, దీనికి ఉండాల్సిన సమస్య ఏమిటి అనేది మీరు చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆ దోషాన్ని బట్టి మీకు పోవాలంటే మీ పేరు బలంలో పూజా బలాలు చేసుకోవాలి. పూజా బలం చేయాలంటే దానికి అష్టదిబ్బంధన యంత్రము, కుబేర చక్ర యంత్రము, నరఘోష యంత్రము, నరదిష్టి యంత్రము పూజ చేసి ఇవ్వాలి. ఆ విధంగా వీళ్ళకి పూజా బలం చేసి ఇస్తే తప్పకుండా వీళ్ళకి మంచి భవిష్యత్తు, మంచి యోగం, మంచి తెలివితేటలు, మంచి మంచి పనులు తప్పకుండా 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. కానీ ఏది ఎదురు చూసినా కూడా ఏది మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. ఎందువల్ల పోతుంది, దానికి కారణం ఏమిటి, విషయం ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ మీరు చేయాల్సిన పూజా బలము, దైవ అనుగ్రహం చాలా గొప్పది. ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం అనేది మెయిన్గా శివయ్యకి పూజ చేయాలి. మీరు ఎక్కువ శాతం శివయ్యకి పూజా బలం ఎక్కువగా చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా మీ పేరులో కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కూడా ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొంది, ఆ భగవంతుని అనుగ్రహంతో, ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదంతో మీరు ఒక్కసారి మీరు ఆమెను నమస్కరించుకునేట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. సమ్మక్క సారక్క తల్లి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. మీరు ఏ కోరిక అనుకుంటారో ఆ కోరికలు 100% వీళ్ళకి కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మీకు ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటో అనేది చూసి జాతక బలం అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.